షర్మిల ఈరోజు పిసిసి అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో షర్మిల నిన్న ఇడుపులపాయికి చేరుకొని ఇడుపులపాయిలో హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఇడుపులపాయికి చేరుకొని తన తండ్రి ఆశీస్సులు తీసుకొని అదే ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్పోర్టుకు రావడం జరిగింది. అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా కాంగ్రెస్ శ్రేణులు మరియు కాంగ్రెస్ నాయకులు షర్మిలని ర్యాలీగా తీసుకొని వచ్చే తరుణంలో విజయవాడ సిటీకి ఎంటర్ అయిన తర్వాత ఎన్కేపాడు వద్ద పోలీసులు షర్మిల ర్యాలీకి అనుమతి లేదంటూ కూడా నిలిపివేయడం జరిగింది. అయితే దీనిపైన ఆగ్రహించిన కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఎక్కడికక్కడ రోడ్డుపై బైఠాయించి వారి నిరసన అయితే తెలియజేస్తూ ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా కూడా షర్మిల ఏపీపీసీసీ అధ్యక్షురాలుగా ఏపీపీసీ అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు చేపట్టిన తరంలో ఇటువంటి చర్యలు ఎంతో అప్రజాస్వామికం అని కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. అయితే ఈ ఏపీపీసీసీకి సంబంధించిన ఓత్ ఫంక్షన్కి వచ్చే కార్యక్రమంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. దీనికి మొత్తానికి కూడా కాంగ్రెస్కి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎంతో ఆగ్రహంతో రోడ్లపైకి చేరి ఎక్కడికక్కడ వారి నిరసన అయితే తెలియజేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మాజీ ఏపీపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మీడియాతో మాట్లాడుతూ కూడా ఇటువంటి దారుణమైన మేము అయితే ఎప్పుడుకో ఆల్రెడీ ఈ ఫంక్షన్కి సంబంధించిన పూర్తి వివరాలు దానికి పర్మిషన్లకు సంబంధించిన వివరాలను కూడా పోలీసులకు అందజేయడం జరిగిందని కూడా తెలియజేశారు. అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కావాలని ఒక కుట్రపూరిత కోణంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని కూడా పిసిసి మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మీడియాతో తెలియజేస్తున్నారు. అయితే మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పటికే 11 గంటలకే ఈ కార్యక్రమం జరగనుండాల్సింది. అయితే ఈ ర్యాలీగా వచ్చే క్రమంలో కొంత ఆలస్యం జరిగింది. అయితే ఈ పర్మిషన్లు లేవని చెప్పి అక్కడే రహదారి మీద ఆపటంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఏదైతే ఈ పర్మిషన్ లేదని దాని మీద ర్యాలీకి పర్మిషన్ లేదని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా దాన్ని కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉంది. మరి కాసేపట్లో సభా ప్రాంగణానికి కాబోయే పిసిసి అధ్యక్షురాలు షర్మిల మరి కాసేపట్లో చేరుకున్నారు. ఇక్కడే మరి కాసేపట్లో తన అధ్యక్ష పదవిని చేపట్టిన వెంటనే కూడా 23వ తారీఖు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా తన పర్యటన స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు కూడా కాంగ్రెస్ వర్గాలు మనకు చెప్తా ఉన్నాయి. న్యూస్ 18 కోసం రఘు.